కేటీఆర్ కామెంట్స్ కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ని పటిష్టం చేసుకునేందుకు చేతగాక అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2034 వరకు రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎంగా ఉంటారు అని చెప్పారు. కేటీఆర్ తన పార్టీ పటిష్టం చేసుకోవడం చేతగాక మీడియా మీదనో, సోషల్ మీడియా మీదనో, ప్రాపగండా మీడియా మీదనో, సర్వేల మీదనో ఇతరత్ర సెకండరీ ఇన్ఫర్మేషన్ తోని ఒక నోషన్ క్రియేట్ చేయడానికి తాపత్రయపడుతున్న పరిస్థితి. రాసుకోండి కేటీఆర్ గారు, 2034 వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటారు. అటు తర్వాత కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తను కేంద్ర రాజకీయాలకు పోతాను పదే నమ్మకంగా భరోసాతో చెప్తున్న దాన్ని చూసి తట్టుకోలేక ఈ పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఎవరో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరో చెప్పిందని, 2 మీడియా సంస్థలు ఎవరో చెప్పిందని, 2.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు నమ్మకం కోల్పోయిందనే ఒక ప్రచారాన్ని ఇప్పటి నుంచి మొదలు పెట్టడం ద్వారా తొందరపడి కోయిల ముందే కూసినట్టుగా కనిపిస్తుంది తప్పితే దాంట్లో లాభం ఏమున్నది? మీ జాతకం మీ భవిష్యత్తు చెప్తే రాసుకోండి. మీరు బీజేపీతో కలవడం తప్ప మీకు ఇంకొక మార్గం లేదు. ఇప్పటికీ మీ రాజకీయ భవిష్యత్తు బీజేపీతో ఆధారపడి ఉన్నది కాబట్టి అంతో ఇంతో కొట్లాడి బార్గైనింగ్ పెంచుకుని సీట్లు ఎక్కువ తెచ్చుకోవడానికి పోటీ కోసం చేస్తున్న ప్రయత్నం తప్పితే కేసీఆర్ బయటకు వచ్చేది లేదు, రాజకీయాలు చేసేది లేదు. కేసీఆర్ రానే రాడు. కేసీఆర్ చెప్పిన మాట మీద ఉండి ఇలా హాయిగా ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఆయన పేరు చెప్పి మీరు బలపడటానికి చేసే ప్రయత్నంలో భాగంగా నువ్వు మీ బావ కొట్లాడుతున్నావు. ఒకవైపు నువ్వేమో మీ డాడీని సీఎం చేస్తే బయటికి వస్తాడు, సీఎం చేస్తా అంటున్నావు. నీ మీటింగ్లోనేమో నీ అభిమానులు నిన్ను సీఎం కావాలని కోరుకుంటారు. మీ బావ లోపట్నేమో లోపట ఉన్నది నేనే సీఎం అయితా. అంటే మీ మధ్యనే ఒక సఖ్యత లేదు. ఇంకోవైపు నేను సీఎం కావాలని చెప్పి కవిత గారు బయటికి వెళ్ళి చేస్తున్నారు. మీ మీద మీకు నమ్మకం లేదు, మీ బావ మీతో ఉంటాడో తెలియదు.